హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. మేమందరం కూడా ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. మా చెల్లెలు పెళ్ళి దగ్గరికి వస్తుంది కదా, ఇంకా శారీస్ కొందామని చెప్పేసి వెళ్ళాము. సో మేమైతే నెల్లూరులో ఉన్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సో అక్కడ శారీస్ ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అలాగే ఆ షాప్లో ఉన్నటువంటి ఈ యొక్క కలెక్షన్ మొత్తం కూడా మీకు చూపించడానికి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏమైంది అని అంటే, సో ఇలా వీడియో తీసేటప్పుడు ఏమైంది అని అంటే, అక్కడ ఉంటారు కదండి, ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు అలా తీయకూడదు మేడం, అలో లేదు అని చెప్పేసి అన్నారు. సో కొంచెం ఈ విధంగా మీకు షూట్ చేసి పెట్టానన్నమాట ఈ క్లిప్ అయితే. సో శారీస్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. సో మేమైతే ఒక శారీ అయితే తీసుకున్నాము. ఇంకా హెవీ బడ్జెట్లో కాకుండా యావరేజ్ బడ్జెట్లోనే ఒక శారీ అయితే తీసుకున్నాం అన్నమాట అమ్మాయికి. ఇంకా తనకి నలుగులు పెట్టడానికైతే ఒక 4-5 శారీస్ అయితే ఇంకా వేరే ఫ్లోర్లో అయితే పర్చేస్ చేశారు, అంతేనండి. ఇక్కడ చూపిస్తున్నాడు కదా సేల్స్ మ్యాన్, ఆ శారీ అయితే తీసుకున్నాం అన్నమాట. అది బ్లౌజ్ పీస్ అన్నమాట. హ్యాండ్స్కి కూడా మగ్గం వర్క్ వచ్చింది, చక్కగా హెవీ మగ్గం వర్క్ అయితే స్లీవ్స్కి అయితే వచ్చింది. బాగుంది. సీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారన్నమాట, బాగుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5000 అన్నమాట. ఇంకా ఇక్కడ మా అక్క తీస్తుంది కదా, ఆ శారీ అయితే నేను తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేశాను. బట్ వాళ్ళకి ఎందుకో నచ్చలేదు. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, మనం ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. అందులో పెళ్ళిళ్ళ విషయంలో కట్టుకునేది అమ్మాయి కాబట్టి, సో చాయిస్ అనేది అమ్మాయికే వదిలేసేయాలి, మనము ఎక్కువ ప్రెజర్ చేయకూడదు. ఇంక ఇది వచ్చేసి వరమహాలక్ష్మి సిల్క్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే సూపర్బ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మా చెల్లెలు కట్టుకుంటుంది కదా, అది పికాక్ గ్రీన్ అన్నమాట, బాగుంది. తనకి పికాక్ బ్లూ అంటారా, ఎస్ పికాక్ బ్లూ. సో ఈ శారీ అయితే ఇంకా తీసుకుని తను. ఇంక ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి అబ్బాయి వాళ్ళు ఇంకా ప్రధానం చీర తీసి ఇవ్వాలి కదా అమ్మాయికి, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నామన్నమాట. సో ఇక్కడ కూడా బాగున్నాయి కానివ్వండి శారీస్, బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకని మన బడ్జెట్లో ఇక్కడ కూడా మనము ఒక శారీ అయితే తీసుకున్నాం అన్నమాట. అంటే అబ్బాయి వాళ్ళు తీసించారన్నమాట అమ్మాయికి. సో నాకు ఎక్కువ డార్క్ కలర్సే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే నా స్కిన్ టోన్ అనేది కొంచెం బ్రైట్ కాబట్టి నేను ఎక్కువ డార్క్ కలర్సే నేను ప్రిఫర్ చేస్తాను. సో అదే కలర్స్ నేను పక్కన వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాను, బట్ వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయరు అన్నమాట. మనం ఏం చేయలేము ఇంకా దానికి. ఇంకా మన టేస్ట్ అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి, సో మనం అవన్నీ పట్టించుకోకూడదు. సో చూసారు కదండి, కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటి అంటే, ఈ షాప్కి పక్కన ముగ్ధా సిల్క్ హౌస్ అని ఒకటి ఉంది, కొత్తగా షోరూమ్ అయితే ఓపెన్ చేశారట. అక్కడైతే శారీస్ కలెక్షన్స్, ఎస్పెషల్లీ బ్రైడల్ కలెక్షన్స్ అనేవి బాగుంటాయి అని చెప్పేసి మేము షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకైతే చెప్పారన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి విజిట్ అయితే చేయండి. అంటే ఇక్కడ బాగలేవని కాదు కానివ్వండి, అక్కడ ఇంకా బాగుంటాయి. అంటే విత్ ఆషాఢం ఆఫర్స్, ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి ఆఫర్స్ అనేవి బాగా పెట్టున్నారు. అంటే ఇక్కడ 7,000కి వచ్చేటువంటి సారీ అక్కడైతే ఒక 5,000-6,000కి వస్తుంది అని చెప్పేసి అన్నారన్నమాట. బట్ మనకు తెలియదు కదా, మనమైతే ఎప్పుడు ఇంత పెద్ద షోరూమ్స్ అయితే విజిట్ చేయలేదు. సో ఎవరైనా షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. బట్ ఇక్కడ కూడా నాట్ బ్యాడ్ అన్నమాట, బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. వాటికి అవే కొద్దిగా యూనిక్గా ఉన్నాయి అన్నమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, బాగున్నాయి. సో ఇప్పుడు తన చేతిలో ఉంది కదా, సో ఆ శారీ కూడా చాలా బాగుందన్నమాట. బట్ అవి ఏంటి అంటే, మనము అలా చూస్తే తెలియదు అన్నమాట, మనం కట్టుకుంటేనే బాగుంటాయి అవి. సో ఇంక ఇవన్నీ కూడా అబ్బాయి వాళ్ళు పెట్టేవి కాబట్టి మనం ఎక్కువ కూడా ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి ఏవి నచ్చుతాయో వాళ్ళు అవే తీసిస్తారు కాబట్టి మనం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు అన్నమాట. కొనేది ఒక చీర అయినా కానీ మేము టైం కేటాయించింది మాత్రం గంటలు కేటాయించాము. అన్ని చీరలు ఒకేసారి వేసేస్తే అసలు చూస్ చేసుకోవడం కూడా కష్టమవుతుందన్నమాట. ఆయన అక్కడి నుంచి వెక్స్ అయిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు సేల్స్ మ్యాన్. ఇంక ఈవిడొచ్చి కూర్చున్నారు ఇంకా శారీస్ అయితే చూపించడానికి. మేము ఇక్కడ కూడా ఏంటంటే సీక్రెట్గా వీడియో తీసామన్నమాట. ఇంకా వాళ్ళకి తెలిస్తే అలో చేయరేమో అని చెప్పేసి. తర్వాత ఇంకొక
అంకుల్ వచ్చేసి చెప్పారన్నమాట, మీ ఇష్టం అమ్మ తీసుకోండి వీడియో కావాలనుకుంటే అని చెప్పేసి అన్నారు. సో అప్పుడైతే మాకు ఇంకా కొంచెం బాగా బూస్టింగ్ వచ్చిందన్నమాట. తర్వాత అయితే బాగా నీట్గా తీసాం వీడియోస్ అయితే. బట్ నిజంగా అండి వీళ్ళ పేషెన్సీకి మనం మెచ్చుకోవాలి. పాపం మనం ఎన్ని శారీస్ చూపించమన్నా అసలు విసుక్కోకుండా అయితే వాళ్ళు చూపిస్తున్నారు. నిజంగా వాళ్ళ పేషెన్సీకి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, క్రీమ్ కలర్ ప్లస్ గోల్డ్ షైన్ అన్నమాట. గోల్డ్ కలర్ షైన్ వచ్చింది. బార్డర్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. సో ఈ శారీని అయితే ఫస్ట్ అయితే చూసామన్నమాట. తనకు కట్టి చూపిస్తున్నారు ఇక్కడ. ఇది ఫైనలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. బాగుంది ఇది కూడా. కాకపోతే ఏంటంటే బార్డర్ వచ్చేసి పర్పుల్ వచ్చింది. ఓకే, కడితే బాగుంటుందేమో చూద్దాం, ఆగండి. నాకు నిన్న రియల్గా చూస్తే అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు ఇలా వీడియోలో చూస్తుంటే బాగుంది. శారీ కూడా మంచి షైనింగ్గా బాగుంది, లుక్ బాగుంది. అంటే ఓల్డ్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం కొత్తగా ఉందన్నమాట, డిఫరెంట్ లుక్తో ఉంది. నిజంగా ఫ్రెండ్స్, అయితే మేము 11కి అలా వెళ్ళాము షాపింగ్కి. ఈవినింగ్ 8 అయిందన్నమాట మేము ఇంటికైతే రిటర్న్ వచ్చేసరికి. సో అక్కడ మళ్ళీ కొనిందేం లేదు కానివ్వండి, చాలా టైం అంటే చాలా టైం పట్టిందన్నమాట షాపింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి. సో తనకైతే అక్కడ వాళ్ళు అయితే శారీ అయితే ఇంకా డ్రాపింగ్ అయితే చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది చూడాలి అని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళు ఇట్లా కట్టి చూపిస్తున్నారన్నమాట. తనకైతే బాగానే ఉంది. సో అది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇంకొక శారీ వేశారు కదా, ఇదేంటి అని అంటే సేమ్ శారీని బట్ డిజైన్ వేరుగా ఉంది మనకు. అవి వచ్చేసి కొద్దిగా సర్కిల్స్ వచ్చున్నాయి అన్నమాట శారీ మీద. బట్ ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అన్నమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చున్నాయి శారీ మొత్తం కూడా. నాకు దానికంటే కూడా ఇది బాగా అనిపించింది. సో లాస్ట్కి అయితే ఇదే మనం ఫైనలైజ్ చేసాము. చూసారు కదా, బాగుంది డిజైన్ మొత్తం కూడా చాలా బాగుంది. సో ఈ శారీ కాస్ట్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, బాగుంది. సో ఇంకా బ్రైట్గా ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. అంటే కొత్త కలర్ కాంబినేషన్ అన్నమాట. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్, కొత్తగా ఉంది. సో క్రీమ్ కలరు గోల్డ్ కలర్ షైనింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా. బార్డర్ వచ్చేసి ఇట్లా పర్పుల్ కలర్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అంటే యూనిక్గా ఉందన్నమాట, ఓల్డ్ కలర్ కాంబినేషన్స్ కాకుండా ఒక కొత్త లుక్తో ఉందన్నమాట ఈ శారీ మొత్తం కూడా. చూసారు కదా, ఇది ఈ శారీ వచ్చేసి ఇంకా ప్రధానం శారీగా తీసుకోవడం జరిగింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కడుపులో అయితే నిజంగా ఎలకలు అయితే ఇంకా రన్నింగ్ రేసే పెట్టుకున్నాయన్నమాట. అప్పటికే 3 అయిపోయింది టైము. ఇంకా బాబు అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా ఆకలికి. ఇంకా అప్పుడైతే వెళ్ళాము. ఇంకా అప్పటికే ఇంకా అసలు ఆల్మోస్ట్ వాళ్ళ ఫుడ్ అయితే అయిపోయింది. 3 o'clock ఏముంటాయి చెప్పండి. ఇంకా ఈవినింగ్ కూడా కాదు, అటనే ఆఫ్టర్నూన్ కూడా కాదు. మనం ఎటు కాకుండా టైంలో వెళ్తే ఏం పెడతారు వాళ్ళైనా, ఎక్కడ హోటల్స్ అక్కడ క్లోజ్ అయిపోయాయి. సో మా అదృష్టవశాత్తు ఒకే ఒక హోటల్ అయితే ఉందన్నమాట, అది అమరావతి హోటల్. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి ఇంకా అందులో నిన్న ఫ్రైడే కాబట్టి ఇంకా నాన్ వెజ్ కూడా తినము. ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్తో తింటుంటే దానికి అసలు సైడ్ కాంబినేషన్ అంటూ ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇంకా అక్కడ లెమన్ పిక్కులు ఉంటే అది వేసుకొని తింటే పర్లేదు, కొంచెం బెటర్ అనిపించింది. సో చూసారు కదా ఎంత వైట్గా ఉందో. వీళ్ళేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా మేము నాన్ వెజ్ తినమని చెప్పేసి మేము వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నాం. వీళ్ళకి గ్రేవీ కూడా ఇచ్చారు, మాకైతే ఇవ్వలేదు అది కూడా. బట్ ఇంకా ఆకలికి ఏదో ఒకటిలే అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము.
ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మా షాపింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అనేవి పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ సజెషన్స్ని నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైన్ ఆఫ్ మా ఊరి వంటలు బై చైతక్క. బై బాయ్.